అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 4వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారికి జీవితంలో ఎదురవబోయే సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు అయితే ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల, ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల వారి జీవితంలో విజయం సాధిస్తారో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఓం శ్రీ భద్రకాళి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ రామదాసు స్వామి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9881559967. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి అయితే గురువుగారిని అయితే సంప్రదించి చూడండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, చేయి, ఫోటో, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణాలు, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి సమస్యలకైనా సరే వెంటనే పరిష్కారం లభించి తీరుతుంది. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడను. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో ఎంతో ప్రత్యేకత కలవారు. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే 24 గంటల్లోనే పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. గురువు గారి ద్వారా ఎంతోమంది అయితే లబ్ధి పొంది ఉన్నారు. మీరు కూడా ఒక్కసారి అయితే నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారానే గురువుగారిని సంప్రదించి చూడండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని తప్పకుండా దొరుకుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున అన్ని విధాలుగా కూడా మిశ్రమ ఫలితాలుగా ఉంది. అయితే కొంచెం ఆలస్యమైనా కానీ మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు కాస్త అనుకూలంగా మారబోతున్నాయి. ముఖ్యంగా ఎస్ అను అక్షరం గల వ్యక్తి ద్వారా మీకు ముఖ్య సమాచారం లేదా ఒక అవకాశం కూడా కలగబోతుంది. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబానికి సంబంధించిన ఏ విషయమైనా కానీ ఆర్థికంగా చిన్న లాభాలు అయితే కనబడబోతున్నాయి. అనుకోకుండా డబ్బు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. కుటుంబంలో పెద్దల మాట వినడం వల్ల సమస్యలు దూరం అవుతాయి. రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి నీలం. ఈ యొక్క రంగుని ధరించడం వల్ల మీ దగ్గర ఉంచుకోవడం వల్ల శుభప్రదంగా అయితే ఉంటుంది. రేపటి రోజున కలిసి వచ్చే సంఖ్యలు వచ్చేసి 5 అని అయితే చెప్పుకోవచ్చు. మీకు ఈ సంఖ్య అయితే మంచి ఫలితాలను అయితే ఇస్తుంది. రేపటి రోజున పడమర దిశగా మీకు ప్రయాణం చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి ఏ విధంగా ఉండబోతుందంటే మీరు ఎట్టి పరిస్థితిలో కూడా నమ్మకాన్ని అయితే అసలు కోల్పోవద్దు. ప్రతి ఘటన కూడా మీ మేలు కోసమే జరుగుతుందని మీరు గుర్తుంచుకోండి. మీ కష్టం ఎప్పటికీ వృధా కాదు. రేపటి రోజున సాధారణంగా కనిపించిన లోతుగా చూస్తే చాలా కీలకమైన మార్పులు కూడా ఉన్నాయి. రేపటి రోజున మీకు శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కనుక మీరు తీసుకునే నిర్ణయాలు, మాట్లాడే మాటలు, కలిసే వ్యక్తులు చాలా ప్రభావం అయితే మీపై చూపుతాయి. ఇక ఈ యొక్క రాశి గల వారికి ఒక విషయం మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. అంటే ఆలోచించి మాట్లాడాలి, ఆలోచించి అడుగు వేయాలి. ఎటువంటి సమస్య అయినా మీకు తప్పకుండా అయితే తీరిపోతాయి. మీరు కాస్త నెమ్మదిగా నిదానంగా అయితే ఆలోచించడం అయితే మొదలు పెట్టుకోండి. ముఖ్యంగా మీతో పనిచేసే వారిలో ఒకరైతే మీ మీద అపార్థం చేసుకునే అవకాశం కూడా చాలానే కనబడుతుంది. మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా అయితే వస్తాయి. ఒక పనిని మీరు నిబద్ధతతో చేస్తే పై అధికారుల నుంచి ప్రశంసలు కూడా దక్కే అవకాశం ఉంది. ఇక వ్యాపార రంగం చేసే వారికి, వ్యాపారస్తులకు రేపటి రోజున మిశ్రమ ఫలితాలు అయితే కలగబోతున్నాయి. ఉదయం కొంచెం కష్టాలు ఉన్నా కూడా సాయంత్రం వరకు పరిస్థితి అయితే మారబోతుంది. సరికొత్త డీల్స్, సరికొత్త కాంట్రాక్ట్స్ ద్వారా వచ్చే అవకాశం కూడా ఉంది. వెంటనే నిర్ణయం తీసుకోకుండా కాస్త ఆలోచించి అనుభవజ్ఞుల సలహా తీసుకొని ఆ తర్వాత మీరు అడుగు వేయడం చాలా మంచిది. ఈ రేపటి రోజున మీకు చాలా కాలంగా ఎదురు చూసినట్టు ఒక అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది. అదే సమయంలో కొంతమంది మీ యొక్క ప్రతిభను తగ్గించే ప్రయత్నాలు కూడా చేయబోతూ ఉన్నారు. మీ యొక్క టాలెంట్పై మీరు నమ్మకం ఉంచుకొని తప్పకుండా మీరు ముందుకు సాగండి. ప్రతి పనిలో తప్పకుండా విజయం సాధిస్తారు. ఇక వ్యవసాయ రంగంలో ఉన్న వారికైతే అనుకూలంగా ఉంటుంది. పంటలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందుగా మీరు పెద్దల సలహా తీసుకోవడం చాలా మంచిది. ఆర్థికంగా చిన్న లాభాలు కూడా కనబడబోతున్నాయి. మీరు రేపటి రోజున ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. విద్యారంగంలో విద్యార్థులకు రేపటి రోజున చాలా ముఖ్యమైన రోజునైతే చెప్పుకోవచ్చు. చదువుపై మీరు తప్పకుండా ఏకాగ్రతను పెంచాలి. చిన్నటి అలసత్వం కూడా మీకు ఉండకూడదు. అలసట వలన మీకు ఏకాగ్రత అయితే కోల్పోతారు. తప్పకుండా రేపటి రోజున మీకు గురువుల మాట వినడం వల్ల మంచి మంచి ఫలితాలు అయితే మీరు చవి చూడబోతున్నారు. అనవసరమైనటువంటి మొబైల్ చూడడం లేదా మీ విపరీతమైనటువంటి టైం వేస్ట్ చేయడం కానీ ఇటువంటివన్నీ కూడా చేయకుండా మీకు తప్పకుండా చదువుపై శ్రద్ధ చూపడం వల్ల
మంచి మంచి ఫలితాలు అయితే మీరు రాబోతాయి. ప్రత్యేకంగా రేపటి రోజున ఎస్ అను అక్షరం ద్వారా మొదలయ్యే వ్యక్తి గురించి అయితే మీకు చాలా ముఖ్యమైన విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. రేపటి రోజున ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఒక చిన్న చిక్కు అయితే తప్పకుండా వస్తుంది. ఈ వ్యక్తి మీకు తెలిసిన వాడే కావచ్చు, మీ స్నేహితుడు కావచ్చు, లేదా మీ తోటి ఉద్యోగి కావచ్చు, బంధువులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు. నమ్మకంగా అనిపించిన తర్వాత ఒక సమస్యగా మారే అవకాశం కూడా ఉంది. చిన్నపాటి గొడవ కూడా అపార్థంగా మారి డబ్బుకు సంబంధించిన విషయం కూడా కావచ్చు. వారి మాటలను అయితే మీరు అసలు నమ్మవద్దు. డబ్బు లావాదేవీల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. వాదనలు చేయకుండా శాంతంగా వ్యవహరించండి. మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే ఆ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. మీకు చాలా అనుకూలమైన రోజుగా మిశ్రమ ఫలితాలుగా తప్పకుండా ఉండబోతున్నాయి. కాకపోతే ఈ యొక్క రాశి గల వారు మాత్రం చాలా విషయాల్లో జీవితంలో గుర్తుంచుకుని ఉంటారు. సంపాదన, పేరు, గౌరవ సంబంధాలు ఇవన్నీ కూడా చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పటికీ మర్చిపోతున్నారు చాలామంది. అది ఏంటంటే కనుక వీరు ఇంటి కులదేవతను మర్చిపోతూ ఉన్నారు. నిజంగా ఇంటి కులదేవతను మర్చిపోవడం వల్ల చాలా అనర్థాలు కూడా జరగబోతున్నాయి. తప్పకుండా మీరు పుట్టుకతో రక్షణగా ఉన్న శక్తి అయితే మీ ఇంటి యొక్క కులదేవతనైతే చెప్పుకోవాలి. మీరు తప్పకుండా కులదేవత ఆరాధన అయితే అస్సలు విస్మరించవద్దు. కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది. మీరు మీ యొక్క కులదేవతను పూజించటం ఆపివేస్తే ఇంట్లో చిన్నపాటి గొడవలు తప్పకుండా మొదలవుతాయి. అలాగే చిన్నపాటి సమస్యలు మొదలెత్తుతాయి. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య అనవసరమైనటువంటి వాదనలు కూడా పెరుగుతాయి. ఇంటి ఆనందం కూడా నిలకడ లేకుండా పోతుంది. అలాగే మీరు తప్పకుండా పనులన్నీ కూడా ఆలస్యం అవుతాయి. అవన్నీ కూడా మీరు గమనించుకొని ఎంత ప్రయత్నించినా కూడా పనులు కావు. ఎన్నో అడ్డంకులు కూడా వాటికి ఏర్పడుతూ ఉంటాయి. నా పనులు సరిగ్గా జరగడం లేదు, ఇన్నాళ్ళు బాగానే జరిగినాయి, ఇప్పుడు ఎందుకు ఇలా అవుతుంది అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. దానికి కారణం మీ యొక్క కులదేవతను మీరు మర్చిపోయారు. తప్పకుండా అయితే మీరు కులదేవత ఆరాధన తప్పకుండా మొదలు పెట్టండి. కులదేవత యొక్క ఆశీర్వాదం లేకపోవడమే మీకు ఈ సమస్యలకు కారణం అని అయితే మీరు తప్పకుండా తెలుసుకుని తీరాలి. పెద్దలు చెప్పినట్లుగా మీరు తప్పకుండా కులదేవత యొక్క ఆరాధన చేసుకోవడం ద్వారా మీకు తప్పకుండా అన్ని శుభ ఫలితాలు అయితే చేకూరుతాయి. తప్పకుండా మీరు రేపటి రోజున ఎట్టి పరిస్థితిలో కూడా కులదేవత యొక్క ఆరాధన చేయించుకోవాలి. చిన్న దీపం వెలిగించి నమస్కారం చేసుకోవాలి. కనీసం నెలకొకసారి, వారంకి ఒకసారి అయినా సరే తప్పకుండా కులదేవత యొక్క ఆలయానికి వెళ్ళి తప్పకుండా దర్శించుకోవాలి. కులదేవతను మీరు గుర్తు చేసుకుంటే జీవితంలో మార్పులు తప్పకుండా నెమ్మదిగా మొదలవుతాయి. శాంతి, సంపద, ఉద్యోగం, ఆరోగ్యం మళ్ళీ మీ వైపుకైతే రాబోతాయి. అభివృద్ధి అంతా మీ జీవితంలో మళ్ళీ ఆనందం అయితే నెలకొంటుంది. రేపటి రోజున మీ ఇంటి కులదేవత యొక్క ఆశీర్వాదం తప్పకుండా మీరు పొందండి. అలాగే రేపటి రోజున మీ జీవితంలో చిన్నపాటి విషయంలో కూడా మీకు అనిపించవచ్చు, ఒక పెద్ద సమస్యగా మారే సూచన కూడా మీకు తప్పకుండా రాబోతుంది. ముఖ్యంగా ఒక విషయం అయితే మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఎస్ అనే అక్షరంతో, పేరుతో మొదలయ్యే ఒక వ్యక్తి అయితే నిజంగా రేపటి రోజున మీతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. వారి యొక్క ప్రవర్తన చిక్కులు తెచ్చేదిగా ఉండబోతుంది. ఈ వ్యక్తి మీకు చాలా దగ్గరైన వ్యక్తి కావచ్చు, స్నేహితుడు కావచ్చు, బంధువు కావచ్చు. ఏ విధంగా అయినా సరే వారి యొక్క మాట మొదటగా మీకు నమ్మకాన్ని కలిగిస్తాయి. మీకు సహాయం చేసినట్లు వారు మీ ముందు నటిస్తారు. తర్వాత ఆ నటనే మీకు ఒక సమస్యగా మారబోతుంది. మీరు వారిపై పెట్టుకున్న నమ్మకమే మీకు ఒక పెద్ద చిక్కుముడిని తీసుకురాబోతుంది. మీ ఇద్దరి మధ్య మాటల తేడాలు చిన్నవి కాస్త పెద్దవిగా మారిపోతాయి. ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకునే విధంగా ఉంటాయి. కొన్ని విషయాల్లో అపార్థాలు రావచ్చు, తిరిగి మీకు ఇబ్బంది కలిగించవచ్చు. నమ్మిన వ్యక్తి ఒక్కసారిగా మీకు షాక్ కలిగించవచ్చు. మీరు ఎంతో బాధపడే పరిస్థితులు కూడా ఎదురుగా పోతాయి. మీరు ఎక్కువగా అయితే అసలు వాదించవద్దు. వారి యొక్క మాటలు వెంటనే నమ్మవద్దు. వెంటనే డబ్బు యొక్క లావాదేవీలకు తప్పకుండా దూరంగా ఉండండి. ఎంతో శాంతంగా, ఓర్పుతో వ్యవహరించండి. మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే సమస్య ఎంత పెద్దదైనా సరే చిన్నగా మారిపోతుంది. పరిష్కారం తప్పకుండా మీ ముందుకు వస్తుంది. మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనుకున్నా కానీ తప్పకుండా ఎంత ఆలస్యమైనా కానీ మీరు ఆలోచించి ఓర్పుతో అయితే నిర్ణయం తీసుకోండి. తప్పకుండా మీకు ఆలోచనలన్నీ కూడా మీ జీవితంలో ముందుకి మంచి మార్పులు అయితే తీసుకురాబోతాయి. ఇక మీకు సన్నిహితులతో కావచ్చు, లేదా ఎవరితో అయినా సరే రేపటి రోజున మీరు తప్పకుండా ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని అయితే మీరు గుడ్డిగా అస్సలు నమ్మవద్దు. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది అనేది. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.